ఆలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సున్నుండలు. ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని పొట్టు తీసేసిన మినపగుళ్ళు ఒక కప్పు, మినపప్పు ఒక కప్పు వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఒక 2 మినిట్స్ కంటిన్యూస్‌గా కలుపుతూ ఉందాం. ఈలోగా మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నా స్వీట్ అండ్ క్యూట్ మెమరీ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే పండగలంటే నార్మల్‌గా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు గానీ, ఒకప్పుడు పండగంటే ఎలా ఉండేదంటే, నా చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ ఇచ్చిన ఈవినింగే మేము వెళ్ళిపోయేవాళ్ళం. మాతో పాటు మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు. ఆ రోజు రాత్రి కథలు చెప్పుకుంటూ, వాళ్ళ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ ఇవన్నీ తలుచుకుంటూ భయం భయంగానే పడుకుని, రేపొద్దున భోగి కదా! హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటూ పడుకునేవాళ్ళం. అప్పుడు ఇలాగా ఇన్వర్టర్లు లేవు, ఏసీలు లేవు. ఎప్పుడైనా కరెంట్ పోతే అమ్మమ్మ విసనగరతో విసురుతూ ఉండేది. మాకింకా గుర్తుంది. అలా పడుకునేవాళ్ళమండి. ఇంక తెల్లవారి జామున లెగ్గొట్టి అమ్మ బాబోయ్! అంతా ఇంత కాదు హడావిడి. అందరిని లెగ్గొట్టేసేవాళ్ళం. లెగ్గొట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మా అమ్మ, చిన్నమ్మ ఆయిల్ రాసి, నలుగు పెట్టి, తలస్నానం చేపించి, అప్పుడండి కొత్త బట్టలు వేసేవాళ్ళు. కొత్త బట్టలు వేసిన తర్వాత ఇంటెదురుగుండానే ఒక గుడి ఉండేది దుర్గమ్మ వారి గుడి. ఆ గుడి దగ్గర ఎదురుగుండానే మంట వేసేవారు. అయితే ఆ మంటలో వేసేసి ఇంటికొచ్చి అప్పుడు సున్నుండలు తినేవాళ్ళం. 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్నయితే మనం చేస్తున్న సున్నుండలో వేసేసి స్లోగా కలుపుకుంటూ కమ్మటి అరోమా వచ్చేదాకా అలా ఫ్రై చేస్తూ ఉంటాం. మనం నోట్లో వేసుకుంటే మినపప్పు తీసుకొని కరకరలాడుతూ ఉండాలి. కమ్మగా ఉండాలి. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. అదండి. అప్పుడు తినేవాళ్ళం సున్నుండ. భోగి రోజు ఉదయాన్నే తీసుకునేదేంటంటే సున్నుండ. చూసారా? ఇప్పుడు కలర్ కూడా మారిపోయింది. మంచి వాసనైతే వస్తుంది. దాంతో పాటు మీకొక మెమరీ కూడా షేర్ చేశాను. ఇలా కలుపుకుంటూ, కలుపుకుంటూ ఉన్నా. కలర్ కొంచెం చేంజ్ అయింది. నోట్లో వేసుకొని చూశాను. కరకరలాడుతూ ఉంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, దీన్ని పక్కకైతే దించేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పళ్ళెంలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. లేదు అలా ఉంచేసామంటే గనక ఆ వేడికి మరి కాస్త నల్లబడిపోతాయి. అప్పుడు మనం తింటున్నప్పుడు కమ్మదనం కాస్త చేదైపోతుంది. సో, ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టాలి. ఇందులోని బియ్యాన్ని ఎందుకు వేశానంటే, ఓన్లీ మనం మినపప్పే తీసుకుంటే గనక, మనం వంట చేసి తింటున్నప్పుడు మన నోట్లోనే అంటుకుపోతూ ఉంటుంది. ఇలా బియ్యం వేయడం వల్ల కొంచెం బరకుండి, మనం తిన్నప్పుడు మన నోటికి అంటుకోకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఎవ్వరైనా చేసేయొచ్చు. సున్నుండలు చేయడం అస్సలు కష్టమే కాదు. బిగినర్స్ సైతం ఈజీగా చేసేయొచ్చు. సో, చూడండి ఇలా మెత్తగా పౌడర్ కింద అయితే మిక్సీ పట్టేసా. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలోకైతే వేసేసుకుంటున్నా. ఇదే విధంగా మొత్తం మనం తీసుకున్న మినపప్పుని కాస్త మిక్సీ పట్టేసా. నేను కొద్దిగానే తీసుకున్నాను కదా! అందుకే ఇలా మిక్సీ జార్‌లో అయితే పౌడర్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు అందులోని 2 కప్పుల బెల్లం తురుమైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి తక్కువ కన్సిస్టెన్సీ చేస్తున్నాను. యాక్చువల్‌గా మా అమ్మ పంపిస్తుందిలెండి సున్నుండలు, అరిసెలు అవిని. ఇంకా చెప్పాలంటే మా మమ్మీకి అరిసెలు చేయడం రాదు. నాకు భలే వచ్చు. ఎందుకంటే నేను ట్రాన్స్‌ఫర్స్ మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ చేసే వంటలన్నీ నేర్చుకున్నాను. సో, అలా పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఒక 4 ఇయర్స్ అక్కడ నేర్చుకున్నానండి. ఈ అరిసెలు చేయడం అయితే చాలా సింపుల్‌గా అరిసెలు చేసేయడం అయితే నేర్చేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక వాడంగా ఆ జారే తీసేసుకొని అందులోని బెల్లం, సున్నుండల పొడి 2 కలిపేసి మెత్తగా మిక్సీ పట్టేసా. చూడండి మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. నేను బూరిగపూడి బెల్లం అంటారు కదా! ఆ బెల్లం తెచ్చుకున్నాం వల్ల ఈసారి కొంచెం గట్టిగానే ఉంది. కానీ ఏదో ఒక విధంగా మిక్సీ పట్టేసా. మిక్సీ పట్టిన తర్వాత
ఒకసారి ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉండిపోయినాయా అని చెప్పి చూస్తున్నా. ఎక్కడో 1, 2 ముక్కలున్నాయి. వాటిని కూడా మ్యాష్ చేసేసి, అందులోని ఒక ముప్పావు కప్పు కాచిన నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ముప్పావు కప్పు అనుకోండి. ఇందులో కొంచెం తక్కువ చూపించినట్టున్నాను. బట్ ముప్పావు కప్పు అయితే పట్టింది నెయ్యి అయితేని. యాక్చువల్‌గా నేను నెయ్యి ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటాను. నెయ్యి వేసేసి దాన్ని అటు ఇటు, అటు ఇటు కొద్ది కొద్దిగా కలిపేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్‌గా మన సున్నుండలైతే అయిపోతాయి. ఎప్పుడు చెప్పేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గానే ట్రై చేశాను. ఎందుకంటే సున్నుండలతో నాకున్న అనుబంధం అటువంటిది కాబట్టి. నిజంగానే చాలా ఇష్టం నాకు సున్నుండలంటే. నేతితో చేసిన ఐటెమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బొబ్బట్లైనా, సున్నుండలైనా, పూతరేకులు వీటన్నిటిని కూడా చాలా ఇష్టంగా తింటాను నేనైతే. మరి మీలో ఎంతమంది ఈ సంక్రాంతి పిండి వంటల్ని ఇష్టంగా తింటారో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి, కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, పిండిని కలుపుకుంటూ మనం సున్నుండలైతే చేసేసుకోవాలి. అంతే. ఇదే విధంగా మొత్తం అన్నిటిని గూడా చేసేసాను. నాకిక్కడ నేను తీసుకున్న దానికి ఒక 25 సున్నుండలైతే అయినియి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. లేదా భోగి రోజు దాకా ఆగాలి మరి.